ప్రార్థిస్తూ ఉన్నాను, నేను స్థుతిస్తూ ఉన్నాను నాన్న. నీవు తప్ప దారి లేదు నాన్న. మా ఇంటికి యజమానుడు ఉండేవే, మా ఇంటికి అధిపతివి నీవే, మా ఇంటికి పరిపాలకుడు ఉండేవే. ఇదిగో నూతనముగా నీ బిడ్డలకు ఇచ్చిన గృహాన్ని తండ్రి కుమార పరిశుద్ధాత్మలో నాయనా ప్రారంభిస్తూ ఉండగా నీకు మొదలు పెట్టి నిరంతరము వీళ్ళు ఆశీర్వదించబడాలా, వీళ్ళు దీవించబడాలా. అయ్యా, ఇందులో అడుగు పెట్టిన వారు రక్షణ కార్యాలు చూడాలా, ఇందులో అడుగు పెట్టిన వారు స్వస్థత కార్యాలు చూడాలా, ఇందులో అడుగు పెట్టిన వారు బలమైన కార్యాలు చూడాలా. తండ్రి నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు, దేవాధిపతి నీకు వందనాలు, నన్ను ప్రేమించిన వాడా నీకు వందనాలు. నీకే ఘనత, నీకే ఘనత. నీ శక్తి చేత, నీ ప్రభావము చేత ఈ గృహమును ప్రవేశించుకుంటున్నాము. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ ఏక నామములో ఈ గృహాన్ని ఓపెన్ చేస్తున్నాను. సర్వోన్నతుడానికి స్తోత్రం, నడాడేనికి వందనా, నడిమోసుకోవడానికి వందనా. తండ్రి దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో సమాధానకరమైన కాపులు, సమాధానకరమైన సమృద్ధిని పిల్లలు అనుభవించును గాక. ఆమేన్. దేవానికి వందనాలు. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. సర్వోన్నతుడ, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు కారణభూతానికి వందనాలు ప్రభువా. ఇగో నా ప్రభా, నీ దేని బిడ్డలకి నాయన నా తండ్రి అయా కరుణాకర్ గారికి నాయన నా ప్రభా నా తండ్రి కీర్తనాన్ని ప్రేమించి వారి బిడ్డలు ప్రేమించి నాయన అయా వారికి ఇచ్చిన ఒక శ్రేష్టమైన గుడారాన్ని పట్టి స్తోత్రాలు. అయా ఈ గుడారంలో దుష్టుడు ఏమాత్రము దాడి చేయకుండా నా ప్రభా అయా కిటికీల మీద, ద్వారబంధాల మీద, తలుపుల మీద నాయన రక్తాన్ని ప్రోక్షించాడు నా ప్రభా. నిజమైన ఆయన యొక్క కొండ మీద ఉన్నంత కాలం అనేక శ్రమలకి, బాధలకి, నిందలకి అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు ప్రభా. కానీ యొక్క గుడారం అయితే వారికి ఆశీర్వాదకరంగా మార్చబడడానికి సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నిజమైన ఆయన నువ్వు ఏ ఇంట్లో అయితే ఉంటావా ఇంట్లో క్షేమము, సమాధానము, నెమ్మది కలుగుతుందయ్యా. ఇంటి వారికి మీరున్నారు, ఈ కుటుంబానికి మీరున్నారు. అది స్తోత్రాలు. ఈ కుటుంబాన్ని మీరు నిండాలుగా దీవించండి. వారి బ్రతుకు కాలం మధ్య నీ కృపాక్షేమంలో వర్తిల్లాగా సహాయం ఇచ్చేయండి అయ్యా. అతని దైవ సేవకులు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో అనేక అద్భుతాలు చేశారు. జనమని యాజకులు ఈ స్థలంలో అడుగు పెట్టించుండగా ఇంటి వారికి క్షేమము, సమాధానము, నెమ్మది కలుగు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ప్రారంభించుకుంటున్నాం. సమయంలో పాస్టర్ గారు ప్రార్థన చేసి ప్రారంభిస్తారు. ఈ నూతన కుటుంబంలో అడుగు పెట్టడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి ప్రభువా. ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. ఇవి చేసిన మీద మేము వర్ణించలేదు ప్రభువా, నీకు స్తోత్రాలు నాయన తండ్రి. ఈ ఓపెనింగ్ కార్యక్రమంలో రిప్రజెంటింగ్ అవుతుండగా మీకు తోడు నడిచమని, ఇందులో వచ్చిన వారందరూ కూడా తండ్రి నీ మాటలు వినాలి ప్రభువా, నీకు స్తోత్రాలు. నీ సాక్ష్యం వినాలి ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ ఇంట్లో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రక్షణలోకి నాయన నడిపింపబడాలి ప్రభువా, నీకు వందనాలు. వీళ్ళు ఆశీర్వదించమని, ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని పెట్టుకోండి. ఏసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు శుద్ధ పరిశుద్ధ ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభువా తండ్రి నాయన మీ దాసుల్ని ఏర్పరచుకుని ప్రభువా నాయన మీ ప్రియులైన నాయన కరుణాకరం ప్రభువా కీర్తన ఏర్పాటు చేసుకుని ప్రభువా ఈ వినిసిన నాయన
ఈ అమూల్యమైన ఈ గృహంపై వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన. ఎంతవరకు నాయన తండ్రిగా కుమారునిగా పరిశుద్ధాత్మగా మీరుండి నడిపించారు ప్రభు. కార్యక్రమం అంతటి త్వరగా మహిమ పొందారు ప్రభు. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు అయ్యా తండ్రి నాయన. ఇదిగో ప్రభువ ఈ గృహంలో ప్రభువ నాయన మీరు అడుగు పెట్టి ప్రభువ ఈ గృహంలో ఉండి ప్రభువ మీ సన్నిధి ఉంచి మీ ప్రసన్నత ఉంచి నాయన బిడ్డల మీద నాయన నీ ప్రేమను కుమ్మరించి ప్రభువ తండ్రి ఈ గృహాన్ని ఇంకను నానాటికి మీరు ఆశీర్వదించమని యేసయ్యా మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. మరి వచ్చిన ప్రతి బిడ్డనే ప్రభువ మీ రక్షణ మార్గంలోకి నడిపించండి నాయన. అనేకులు ప్రభువ నిన్ను తెలియని వారు ఉన్నారు ప్రభువ నాయన. వీరి జీవితం చూసి ప్రభువ తెలుసుకోవడానికి సహాయం చేయమని తండ్రి మీకు వందనాలు చెల్లించుకోవద్దయ్యా. మంచి ఆత్మీయ సహవాసం నిలిచినావు ప్రభువ ఈ సన్నిధి సహవాసంలో బలపరచమని మీరే మహిమ పొందమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. వంటగదిలోకి వెళ్దామండి. వంటగదిలోకి వెళ్దాం. అందరికి సరిపోవచ్చు. సమయంలో ప్రార్థన చేసుకుందామండి. మన మధ్యలో గ్రేస్ ప్రార్థన నడిపిస్తారు. మహోన్నతుడా నీకే వందనాలు, నీకే స్తోత్రాలు. అయ్యా ప్రభా తండ్రి నాయన యేసే కరుణాకరంకులు బట్టి ప్రభా కీర్తనలకు బట్టి నీకు వందనాలు. వాళ్ళకి ఇచ్చిన ఇద్దరు బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా తండ్రి నాయన యేసయ్య మరి గృహం కొనుక్కోవడానికి ప్రభా తండ్రి నువ్వు ఆశీర్వదించావు. అయ్యా ఒక్కసారి నువ్వు తలుపులు తేరగ తండ్రి ఎవరు మోయలేరు ప్రభా. అయ్యా గొప్పగా ఆశీర్వదించిన దేవానికి స్తోత్రాలు. అయ్యా తండ్రి నాయన యేసయ్య ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు అయినప్పటికి ప్రభా నీ కొరకు బ్రతికి ప్రభా సాక్షిగా నిలబెట్టిన దేవానికి స్తోత్రాలు. ఈ కుటుంబాన్ని ప్రభా అయా లోపలికి వచ్చినప్పుడు దీవించబడాలి, అయా బయటికి వెళ్ళినప్పుడు దీవించబడాలి ప్రభా. అట్టి రీతికి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా. ఈ కిచెన్ బట్టి ప్రార్థిస్తున్నాం అయ్యా. అయ్యా ఈ కిచెన్ లో ప్రభా ఏ రోజు ఏ కొద్దుగా ఉండకూడదు ప్రభా. వాళ్ళు ఎప్పుడు ఆకలితో ఉండకూడదు అయ్యా. అయ్యా ప్రతి ఒక్క నూనె ప్రభా తండ్రి నాయన అయ్యా పొరలాలి ప్రభా. అట్టి రీతిగా తండ్రి నాయన అయ్యా కిచెన్ ఆశీర్వదించమని వేడుకుంటున్నాను అయ్యా తండ్రి నేను. ఏ రోజు ప్రభా తండ్రి నాయన అయ్యా ఆకలితో గాని ప్రభా ఏ రోజు తండ్రి నాయన సరుకులు తండ్రి ఖాళీగా ఉండకూడదు ప్రభా. ఇక్కడ తండ్రి నాయన యేసయ్యా ఈ కిచెన్ అట్టి రీతిగా ఆశీర్వదించండి. ఈ గృహాన్ని అంతా కూడా నీ చేతులకు అప్పచెప్తున్నాను అయ్యా తండ్రి నాయన. వాళ్ళు చేసిన అప్పులన్నీ కూడా అయ్యా మీరే తీసివేయమని వేడుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని అయ్యా దీవించమని వేడుకుంటూ యేసయ్యా అతి పరిశుద్ధి గల నామములో అడిగి వేడుకుంటున్నాము పరమతండ్రి. యేసు నామానికి మహిమ కలుగును గాక. చివరిగా మనం ఆ స్థలానికి మళ్ళా మనం ఆ ప్రార్థన